అమ్మయ్య పూజ అయిపోయింది. మా వారు శ్రీవారు ఎప్పుడు వస్తారో, ఏం తెస్తారో? హాయ్ కౌసల్య, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటేంటి? ఏమీ లేదే, ఈ రోజు 500 గెలిచాను. అవి ఏం చెయ్యాలో తెలియట్లేదు. మీకు తినే కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయే. ఏమిటేంటి? నాకు బూరెలు తినే కోరిక ఉంది. అయితే నాకు ఇవ్వండి. ఏవండి, అన్ని ఉన్నాయి కానీ అసలైంది లేవేంటి? అదే ఏమిటే? అసలైంది లేవేంటి? అదే ఏమిటే? అదేనేంటి, బూళ్ళ మూపిడి. అబ్బా, పక్కింటి పక్కజాన్ అడిగితేవి. సరేనేంటి, నేను చిటికలో తెస్తా. మా నాన్నమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బూళ్ళు పట్టలేదు, కానీ మా ఆడు బంగారు అయినా బూళ్ళు తయారైపోయాయండి. ఎన్ని వచ్చాయే కౌసల్య? 30 బూళ్ళు వచ్చాయండి. నీకు 15, నాకు 15. సరేనండి. ఏవండి, పూల ముగ్గురు పక్కింటి పండుగానికి ఇవ్వాలి కదండి, ఇచ్చి రండి. ఎందుకు ఇవ్వాలి? నేనే కష్టపడి 500 గెలిచాను కాబట్టి నువ్వే ఇవ్వాలి. నేనే కష్టపడి వంట చేశాను కాబట్టి మీరే ఇవ్వాలి. కాదు, నువ్వే ఇవ్వాలి. కాదు, మీరే ఇవ్వాలి. కాదు, నువ్వే ఇవ్వాలి. అయితే ఒక పన్నం, ఎవరు వచ్చినా మాట్లాడకూడదు, కదలకూడదు. ఒకవేళ మాట్లాడినా కదిలినా వాళ్ళు ఓడిపోతారు. అప్పుడు పక్కింటి పంకజానికి పూల మూకుడు ఇచ్చి రావాలి. హాయ్ కౌసల్య, హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు? వంట అయిపోయిందా? మీ ఆయన ఏం చేస్తున్నారు? కౌసల్య, నా పూల మూకుడు ఇవ్వే. మణికంఠి గారు, మీరే నా పూల మూకుడు ఇస్తారా? అయ్యో రామ, ఎవరు మాట్లాడేమిటి? సరేనండి, తర్వాత నా పూల మూకుడు తెచ్చి ఇచ్చేయండి. హలో, ఏమండి మణికంఠ గారు, అత్తి తప్పులు ఇవ్వండి. కౌసల్య గారు, మీరేం మాట్లాడండి. ఎవరు మాట్లాడరేంటి? ఎవరు మాట్లాడరేంటి? అత్తి తప్పులు ఎక్కడాకా నాకు మార్కెట్ లో బెల్లం లేదు. ఎస్ఐ రాజలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. హలో ఎస్ఐ రాజలక్ష్మి గారు, మోన్పేట్ పోస్ట్ మ్యాన్. వీళ్ళు నా 2 నెలల నుండి అత్తి డబ్బులు ఎక్కొట్టడానికి మాట్లాడుతుంది. నేను మాట్లాడిస్తాను కదా అయ్యప్ప గారు. ఈయన పేరు మణికంఠ, ఆమె పేరు కౌసల్య. నేను అనకాపల్లి టౌన్ లో 100 మంది రౌడీ సీటర్ని అచ్చు వేసిన అందమైన ఎస్ఐ రాజలక్ష్మి. రండి, ప్లీజ్ రండి. అయ్యప్ప గారు, ఇదేదో మెడికల్ ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన మంచి వెనక ముందు డాక్టర్ వస్తారు. ఫోన్ చేయమంటారా? చెయ్యండి మేడం. హలో హలో, వెనక ముందు డాక్టర్, ఇక్కడ పోస్ట్ మ్యాన్ కాలేజీ రండి. సేవల్లో పెట్టుగా మీరు పిలిపించమంటారు. ఇంకా ఏమైందండి? ఎవరి దగ్గర ఉందండి? వీళ్ళకి ఏదో దెయ్యం పట్టినట్టు
వినిపించమంటారా? వినిపించండి. హలో ఉన్నాడా? ఉన్నాను. అనకాపల్లి పోస్ట్ మ్యాన్ కాలేజీకి రావాల్సిందిగా కోరుచున్నా. ఎవరు పిలిచారు? ఆ వైద్య శాస్త్రంలో ఎవరికి రాని జబ్బు పిలుపు వచ్చిందండి. నేను ఎవరో తెలుసా? నేను నేను ఎవరో తెలుసా? 7 సంవత్సరాలతో మళ్ళీ చెట్టు తొడలున రామచక్ర బ్రహ్మమ్మాయి పక్కన కొడుకునే దేవునికి ఏమాత్రం సాకిని అవహేయం ఈమెకి ఆడదేం పట్టింది. సాకిని అవహేయం ఈమెకి తిండిదేం పట్టింది. చిన్న ఒక పొగ వేస్తాను, ఆ పొగకి దయ్యాలు బయటికి వస్తాయి. ఎవరు వచ్చినా మాట్లాడగలరా కదలగలరు. మాట్లాడిన కదలరా వాళ్ళు పక్కింటి పక్కదానికి గుళ్ళు ముగిడిచ్చి రావాలి.